గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీవీ1 న్యూస్ బులెటిన్. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు సింహవాహనంపై విహరించారు. తిరుమాడ వీధుల్లో సాగిన స్వామివారి ఊరేగింపులో కళాకారులు ఎంతగానో ఆకట్టుకున్నారు. డప్పు వాయిద్యాలు, భరతనాట్యాలు ఇలా భక్తులను ఎంతగానో ఓలలాడించారు. కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఏ తోట గాంచిన నీ ముందు అందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఏ తోట గాంచిన నీ ముందు అందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఈ అడవి దారిలో చేయుతానియేవా. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజున మలయప్ప స్వామి, చిన్నశేషుడు హంసవాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమలేశుని వైభవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ తిరువీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బ్రహ్మోత్సవాల రెండవ రోజున ఉదయం శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై భక్తకోటికి అభయహస్తమిస్తూ దర్శనమిచ్చారు. శేషుడు శ్రీహరికి సన్నిహితుడు. కైవల్య జ్ఞానప్రాప్తిలో కుండలిని శక్తి జాగృతి కావడం అతి ముఖ్యమైనది. కుండలిని శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచమంతా శేషుడిమయం. చిన్నశేష వాహనాన్ని సందర్శించే భక్తులకు కుండలిని యోగఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. పంచభూతములనిడి పలువన్నెనూలు. రాత్రివేళ శ్రీవారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. క్షీరాన్ని, నీటిని వేరు చేయగల హంస వివేకానికి సూచికం. హంసవాహనంపై స్వామివారిని దర్శించిన వారికి తెలివి, తేజస్సు, బుద్ధి లభిస్తాయని భక్తుల విశ్వాసం. కొంచెపు కండెలనూలి గుణములనేసి, కొంచెపు కండెలనూలి గుణములనేసి, మంచి మంచి చీరలమ్మే మారు బేహారి. ఆహా వాడల వాడల వెంట వాడవో, బ్రహ్మోత్సవాల మూడవ రోజైన ఇవాల్టి ఉదయం తిరుమలేశుడు సింహవాహనంపై ఊరేగుతారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా
ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. సాంప్రదాయాల బతుకమ్మను సమస్యలు చుట్టుముట్టాయి. నిమజ్జనానికి వెళితే ఎండిపోయిన కోనేరులు వెక్కిరిస్తున్నాయి. నీరు లేని చెరువులు, బావులు పల్లెల్లో బతుకమ్మ పండగకు ఆటంకంగా మారాయి. గౌరమ్మ పాటలు పాడుకునే తెలంగాణ ఆడపడుచులు కరువు పాటలు పాడాల్సిన దుస్థితి దాపురించింది. బతుకమ్మ బతుకమ్మ బంగారు గౌరమ్మ అని పాడుకునే తెలంగాణ ప్రజలు పండగ పూట కరువు పాటలు పాడాల్సిన దుస్థితి తలెత్తింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు బతుకమ్మ పండుగ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఒక్క బతుకమ్మేంటి, వానలు లేక పల్లెల బతుకులే కష్టంగా మారాయి. తంగేడు పూవనాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. చూద్దామంటే గునుగు పువ్వు కంటికి కనిపించడం లేదు. మార్కెట్లో బంతిపూలు, చేమంతి పూలు కొనుక్కొచ్చి బతుకమ్మను పేర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వరంగల్ పట్టణంలో బతుకమ్మ పండుగకు ఈసారి అడుగడుగునా గండాలే ఎదురవుతున్నాయి. పండగ సమయానికి సమృద్ధిగా వర్షాలు పడి చెరువులు, కుంటలు, గుండాలన్నీ జలకళతో కళకళలాడేవి. కానీ ఈ ఏడు ఎండిపోయి కనిపిస్తున్నాయి. గణేష్ నిమజ్జనం సమయానికే నగరంలోని పద్మాక్షి గుండం, సిద్ధేశ్వర గుండం, చిన్నవడ్డేపల్లి చెరువు, బంధం చెరువులో నీరు లేదు. దీంతో చెరువులో వేసిన విగ్రహాలు విరిగిపోయాయి. ఇలా విగ్రహాలు విరగడం అపచారమని చెబుతున్నారు స్థానిక వేద పండితులు. నగరానికి మంచిది కాదని చెప్పుకొస్తున్నారు. మళ్లీ బతుకమ్మ పండుగకు కూడా ఇదే పరిస్థితి దాపురిస్తే జరగబోయేదంతా కీడే తప్ప మేలు కాదని హెచ్చరిస్తున్నారు. అక్కడ నీళ్లు లేనప్పుడు సమృద్ధిగా జలవనరులు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానంలో నిమజ్జనం చేయడం సముచితం. అక్కడ ఈ విగ్రహాలను తీసుకుపోయి అట్లా పారేయడం ద్వారా అవి విరిగిపోవడం ఇవన్నీ అశుభ సూచకాలు. అవి మంచిది కాదు, మంచి శకునాలు కావు. కాబట్టి ఎంతైతే శ్రద్ధగా పూజ చేస్తామో అంత శ్రద్ధగా నిమజ్జనం కూడా చేయాలి. ప్రభుత్వానికి లోకల్ జయ హాస్పిటల్ దగ్గర నుంచి పైపు లైన్ అనేది పద్మాక్షమ గుండం నింపండి అని చెప్పేసి మేము మంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలపడం జరిగింది. తెలిపినా కూడా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు. దానివల్ల ఆ విగ్రహాలు నిమజ్జనోత్సవం రోజున విగ్రహాలను ధ్వంసం చేసి ఎక్కడిక్కడ పడగొట్టి కాళ్ళు చేతులు విరగొట్టి లోపల నిమజ్జనం చేశారు. ఇది చాలా అపచారమైనటువంటి విషయం. ఇది వరంగల్ ప్రజలకు మంచిది కాదు. ఒక విధంగా చెప్పాలి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగపై అపోహలు అలుముకున్నాయి. అధిక మాసంతో బతుకమ్మకు కీడు సోకిందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో సదరు గ్రామాల ప్రజలు వనభోజనాలకు వెళ్తున్నారు. బతుకమ్మకు సోకిన కీడు తొలగాలంటే చెట్ల కింద వండుకొని తినాల్సిందే అని చెప్పుకొస్తున్నారు. బతుకమ్మ ఈ ఫస్ట్ సారి కీడు వచ్చింది కాబట్టి వనభోజనాలకు వెళ్ళినాకనే అక్కడనే బతుకమ్మ ఆడి అదే విధంగా ఒక కీడుగా భావించి ఈ విధంగా చేయడం జరుగుతున్నది. బతుకమ్మ పండుగ ఈ సంవత్సరం కీడు వచ్చిందనేసి ఊరు ప్రజలందరూ కీడు వాటిల్లిందని ఆ ప్రచారం జరగడంతో మేమందరం కలిసి వనభోజనాలకి వచ్చాము. ఇంటి ముందట కల్లాపు చల్లకుండా, ఊడవకుండా, స్నానాలు చేయకుండా వనభోజనాలకు వచ్చాము. మేమందరం తిరిగి ఇంటికి వెళ్తే రేపటి బతుకమ్మ కీడు లేకుండా చక్కగా ఉంటుందని, రేపు అందరూ ఆడుకోవచ్చు అనేసి అందరం రావడం జరిగింది. ఏదేమైనా సంప్రదాయాల బతుకమ్మ సమస్యల బతుకమ్మగా మారింది. ఇటు నీటి కష్టాలు, అటు కీడు సోకిందనే ప్రచారాలు ప్రజల్లో బతుకమ్మ పండుగ ఉత్సాహానికి అడ్డుకట్ట వేస్తున్నాయి. గ్రీన్ఫీల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ 4 రోజులు కనిపించకుండా పోయిన మాజీ మంత్రి శంకర్రావు అకస్మాత్తుగా డీజీపీ ఆఫీస్ ముందు ప్రత్యక్షమయ్యారు. దమ్ముంటే అరెస్టు చేయండి అంటూ పోలీసులకు సవాల్ విసిరి అక్కడే బైఠాయించారు. ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షునిపై ఆరోపణలు చేశారు. అక్కడే సొమ్మసిల్లి పడిపోయిన శంకర్రావును ఆసుపత్రిలో చేర్చారు. హైదరాబాద్ శివారులోని అల్వాల్ గ్రీన్ ఫీల్డ్స్ భూ అక్రమాల్లో హస్తమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్రావు 4 రోజులు కనిపించకుండా పోయారు. అదే సమయంలో శంకర్రావు కోసం ఆయన ఇంటికెళ్లిన పోలీసులు శంకర్రావు గురించి వాకబు చేసి ఇంట్లో సోదా చేశారు. నాలుగు రోజుల తర్వాత
తర్వాత శంకర్రావు ఉన్నట్టుండి డీజీపీ ఆఫీస్ ముందు ప్రత్యక్షమయ్యారు. కుమార్తె సుస్మితతో కలిసి ఓ ఇండికా కారులో డీజీపీ ఆఫీస్ కు చేరుకున్న ఆయన వచ్చి రాగానే కాంగ్రెస్ జిందాబాద్, సోనియా గాంధీ జిందాబాద్, పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ నినదించారు. తాను లేనప్పుడు తన ఇంటికి వచ్చి హంగామా చేసిన పోలీసులు దమ్ముంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి, గంట సేపైనా ఇక్కడే కూర్చుంటారంటూ సవాల్ విసిరారు. డీజీపీ దినేష్ రెడ్డి అతిగా ప్రవర్తిస్తున్నాడని, కోట్లాది రూపాయలు దండుకుంటున్న అతని జాతకం మొత్తం తనకు తెలుసని ఆరోపణలు చేశారు శంకర్రావు. త్వరలోనే అతని జాతకం బయటపెడతానని చెప్పారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడిపై కూడా ఆరోపణలు చేశారు. హోమ్ మినిస్టర్ కు సుప్రీంకోర్టులో అభియోగాలు ఏదైతే ఎంక్వైరీ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఈ ముఖ్యమంత్రి గారు ప్రజాధనాన్ని వృధా చేసి కరప్షన్ లో ఇన్వాల్వ్ అయిన సుప్రీంకోర్టు అభియోగాలను ఎంక్వైరీ చేయమన్న వాళ్ళను ఇలా చర్యలు తీసుకోకుండా 26 జీవోలు ఇచ్చిన మంత్రులకు కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రము కరప్షన్ తో ఫుల్ నిండిపోయింది. అతి త్వరలో కరప్షన్ అంతం కాబోతున్నది. అవినీతిపై పోరాడుతున్న తనను కావాలనే కక్షగట్టి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడికి పారిపోలేదని, దేవుని దర్శనానికి వెళ్లానని చెప్పారు. సన్ను మిస్సింగ్ లాస్ట్ 10 years అయితే దాని సందర్భంలో శని సింగాపూర్ అది మన షిరిడికి దగ్గరలో ఉన్నది. అక్కడ పోయి నేర్పుతా ఉన్నాను. విన్నారా? 3 days నుండి అక్కడ పూజా పురస్కారాలు విన్నారా? పోలీస్ దౌర్జన్యం నశించాలి. డీజీపీ ఆఫీస్ ముందు బైఠాయించిన శంకర్రావు కొద్దిసేపటికే సొమ్మసిల్లి పడిపోయారు. శంకర్రావు సొమ్మసిల్లి పడిపోగానే అతని అనుచరులు రోడ్డుపై హల్చల్ చేశారు. వెంటనే అతన్ని కేర్ హాస్పిటల్ కి తరలించారు. అధిక ఒత్తిడితో హై బీపీ వచ్చి స్పృహ తప్పి పడిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. శంకర్రావు డీజీపీ ఆఫీస్ ముందు ఇంత హల్చల్ చేసినా పోలీసు ఉన్నతాధికారులు ఎవరూ అక్కడకు వెళ్లలేదు. స్థానికాధికారులు కొందరు వచ్చినా అరెస్ట్ చేయడానికి, అనుచరులను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. రాష్ట్రానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరికి సమయం కేటాయించుకున్న వినతి పత్రాలు మాత్రం జోరుగానే అందుకున్నారు. తెలంగాణ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని టీ మంత్రులు ప్రధాని కోరారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు వినతి పత్రాలు ఇచ్చారు. జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ షెడ్యూల్ అంతా బిజీగానే సాగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సరిగ్గా మధ్యాహ్నం 2:45 హైదరాబాద్ వచ్చిన ప్రధానికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నేరుగా హైటెక్స్ లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సులో పాల్గొనేందుకు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం నిర్ణీత షెడ్యూల్ కన్నా 5 నిమిషాలు ఆలస్యంగా 5:10 బేగంపేటకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రికి జోరుగా వినతి పత్రాలు అందాయి. కేంద్ర మంత్రులు పళ్లంరాజు, పనబాక లక్ష్మితో పాటు ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, కేవీపీ, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఇతర ముఖ్య నాయకులు ప్రధాని కలిసి సాలువాలతో, పార్టీ కొండవాలతో సత్కరించారు. కాగా తెలంగాణ ప్రాంత మంత్రులు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వెంటనే ప్రకటించాలని కోరుతూ 15 మంది మంత్రుల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై చర్చించేందుకు 18, 19 తేదీల్లో ఢిల్లీ వస్తామని, ఇందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. సమయాన్ని కేటాయించవలసిందిగా ఇటు అభివృద్ధి గురించి, తెలంగాణ అంశం గురించి సవివరంగా మీకు తెలియజేయాల్సినటువంటి అత్యవసరంని గుర్తు చేస్తూ గౌరవ ప్రధానమంత్రి గారికి అందరం మంత్రివర్యుల తరఫున నివేదించినాం. ఆయన దానికి సానుకూలంగా స్పందించినారు. తప్పకుండా ఏర్పాటు చేస్తారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఏఐసీసీ కార్యదర్శి పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి కూడా డిమాండ్ ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మీద ఆధారపడినది కాబట్టి ఈ ప్రాణహిత చేవెళ్ల జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనే దాని మీద ప్రైమ్ మినిస్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
మరి తప్పకుండా ఇచ్చిన రిప్రజెంటేషన్కి తర్వాత ఢిల్లీకి వెళ్ళి దానికి సంబంధించిన ఫాలోఅప్ కూడా చేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ప్రధాని ఎవరికి సమయం కేటాయించే అవకాశం లేకున్నా తెలంగాణ సమస్యపై వినతిపత్రం తీసుకోవడంతో తెలంగాణ మంత్రుల ముఖాల్లో ఆనందం కనిపించింది. ఇదే ఉత్సాహంతో ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ వెళ్లేందుకు టీ మంత్రులు సిద్ధమవుతున్నారు. అయితే నగరానికి చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ సంతకాలు మాత్రం ఈ వినతిపత్రంలో కనిపించలేదు.